నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగరాజుపట్నం పంచాయతీలోని కాకివకం, అంజలాపురం, కొత్తూరు, కొండూరుపాలెం, పులింజేరపాలెం, దర్గామెట్ట గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీకి చెందిన 200 కుటుంబాల వారు గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీలోకి చేరారు. రాము, చంద్రకాంత్, జయరామయ్య, మీరయ్య, కొమ్మయ్య, బాబుల ఆధ్వర్యంలో దుగరాజుపట్నం మాజీ సర్పంచ్ దోసకాయల కృష్ణమూర్తి నాయకత్వంలో పాసం సునీల్ కుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మల్లా మాజీ గ్రామ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి, శాలివాహన రాష్ట్ర నాయకులు కోట శ్రీనివాసులు, తుమ్మల మోహన్ నాయుడు, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, మహిళా నాయకులు చిరంజీవమ్మ, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, అన్నమేటి చంద్రయ్య, వాకాటి గంగాధర్ రెడ్డి, రమణయ్య, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా వాకాడు మండలంలో ఇంతమంది పార్టీలో చేరడం నేను మొట్టమొదటి చూస్తున్నా. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంతమంది కూడా పార్టీలో చేరలా. ఈరోజు కాకివాక నుంచి మొత్తం ముస్లిమ్స్, అంజలాపురం నుంచి, కొత్తూరు నుంచి, కొండూరుపాలెం నుంచి, పులింజర్లపాలెం నుంచి, దర్గామెట్ దగ్గర నుంచి దాదాపు 200 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము చేరతామని చెప్పి మా నాయకులు మదన్న, మా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు మీరందరూ కూడా జాయిన్ అయ్యేందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. మీరందరూ మా పైన, తెలుగుదేశం పార్టీ పైన నమ్మకంతో మీరందరూ కూడా వచ్చారు. మా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని వదలం, ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం. మీకే అవసరం ఉన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అట్లాగే సోదరులు మా కృష్ణమూర్తి గారు చెప్పారు, దుగరాజుపట్నం కాలువ శాంక్షన్ చేసుకొచ్చిందే నేను. దాన్ని ఆ రోజు కోర్టుకు పోయింది వాళ్ళు, ఆపింది వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ పేరు చెప్పి దాన్ని అడద్రియాలుగా తీసుకెళ్లి అసలు కాలువను రాయకుండా బూట్ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మీ అందరి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ఖచ్చితంగా దుగరాజుపట్నం కాలువ మనం ఏ విధంగా ఆ రోజు వాళ్ళు డిజైన్ చేశారో దాని ప్రకారమే చేస్తాం, ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మీ అందరు కూడా నీళ్లు కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా మత్స్యకార సోదరులు ఉన్నారు, వాళ్ళకి ముఖద్వారం తీయించమని చెప్పి చాలా రోజుల నుంచి వాళ్ళ డిమాండ్. నేను ఒకసారి అందరిని కూడా తీసుకెళ్ళా బాబు గారి దగ్గర కూడా, లాస్ట్ చివరి ఎలక్షన్స్ అయ్యి కాబట్టి ఎలక్షన్ టైంలో పోయినాము. అప్పటికి ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఈసారి బాబు గారితో మన మత్స్యకారుల నాయకుల్ని, కాపుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక 10 నిమిషాల అపాయింట్మెంట్ తీసుకుని ఖచ్చితంగా ముఖద్వారం చేసేందుకు తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మత్స్యకారులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దాని తర్వాత ఈ నియోజకవర్గంలో ఏదైనా పని జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు ఎవరో ముక్కు మొహం తెలియదు ఎమ్మెల్యే మీకు. మీరు పోయినా గుర్తుపడ్డు, మీరు 100 సార్లు పోయినా ఎవరు ఆయన అంటాడు. ఆయన దగ్గర పోవాలంటే ఎవరో ఒకరు నాయకుడు అంటే తీసుకోపోవాలి. మీరు డైరెక్ట్ గా పోయి మాట్లాడే పరిస్థితి ఉందా మీకు ఎవరికన్నా? లేదు. మీ సునీల్ కుమార్ ఆ పరిస్థితి కాదు కదా. ఎవరు వచ్చినా మాట్లాడతా, ఏమి సహాయం చేయమన్నా నాకు వీలైనంత వరకు సహాయం చేసే పరిస్థితి నేను చేయగలుగుతా. అయితే మేము చెప్పేదంటే మీకు ఏంటంటే, ఎలక్షన్స్ కి టూరిస్టులు వస్తుంటారు. ఇప్పుడు దుగరాజుపట్నం ఉంది, చూసేదాన్ని టూరిస్టులు వస్తారు, చూస్తారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు వెళ్ళిపోతాడు. పన్నెండు కాపురం పెట్టు కదా ఇక్కడ. అట్లాగా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీకి టూరిస్టులు వస్తున్నారు. వరప్రసాద్ గారు ఒక పెద్ద టూరిస్టు వచ్చాడు, గెలిచాడు, అయిపోయింది, అడ్రస్ లేడు, చాప చుట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో టూరిస్టు రాపూర్ణం చేశారు, మళ్ళీ ఒక ఆయన ఇన్ఛార్జిగా. ఆయన రేపు ఉంటాడు. అదే మీరు సునీల్ కుమార్ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే ఉంటాడు, ఓడిపోయినా గెలిచినా మీకు అండగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాం. ఎందువల్లంటే మీకు పనిచేసే వాళ్ళని మీరు ఎన్నుకోండి. మీతో ఎమ్మెల్యేగా ఉండి మీ అందరితో సాహసంగా మీ మంచి ఆటలు చూసేవాళ్ళు ఎవరో అది ఆలోచించుకోమని చెప్పి మీకు అందరికి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఈ యొక్క తీర ప్రాంతాలు కానీ ఈ మీ పంచాయతీల్లో కానీ అభివృద్ధి జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మత్స్యకార నాయకులు, మత్స్యకార కులంలో పుట్టినటువంటి కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, గుర్తుందని మీకు? మనల్ని గందరగోళం చేశారు, బీసీలు, ఎస్టీలని, మైనార్టీలని అందరిని అరెస్ట్ చేసి కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో ఇచ్చి చివరికి
ఏ పాప మెరుగైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజులు జైల్లో పెట్టినటువంటి శాడిస్ట్ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మనం ఒక్కసారి అవకాశం అని చెప్పి అందరం కూడా వేసాం ఆ రోజు ఓట్లు. మీరు ఆ రోజు మర్చిపోయారు సునీల్ కుమార్ని. చేసాడు మాకు వద్దు, మేము ఒకసారి ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీకు ఇచ్చింది. గతంలో మేము అచ్చెన్నాయుడు గారు అప్పుడు మినిస్టర్గా ఉండాడు దానికి. అప్పుడు మేమందరం కూడా కామినేని శ్రీనివాసరావు గారు ఆరోగ్య శాఖ మినిస్టర్ మాట్లాడాం. ఈసారి ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి కృష్ణమూర్తి గారు తెలియజేస్తున్నా. ఆ 3 కోరికల్ని కృష్ణమూర్తి గారు మీ సమక్షంలో అడిగారు. ఖచ్చితంగా ఆ 3ని చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరు చేయగలరనే నమ్మకం మాకుంది, మా ప్రజానికానికి కూడా ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే గతంలో మన మత్స్యకార సోదరులకి మనం వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, టీవీఎస్ సుట్టీలు ఇచ్చాం, డీజిల్ రాయితీలు ఇచ్చామా లేదా? ఈ గవర్నమెంట్ 4 సంవత్సరాల 3 నెలల్లో మీకు ఏదైనా ఇచ్చిందా? ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇచ్చాం, ఆ పక్కంతా మేము తీసుకొచ్చాం. అలాగే మనం సముద్రంలోకి పోనప్పుడు మీ అందరు కూడా డబ్బులు కూడా ఇప్పించాం. మేము గుర్తుందో గుర్తులేదయ్యా? నేను ప్రతి ఫిషర్మ్యాన్ విలేజ్ తిరిగి ఆ రోజు అన్ని పనులు చేశా. మీ ఊరిలో సిమెంట్ రోడ్లు చేశా. అయినా ఎందుకో మీరు నా పైన కోపం పెట్టి ఆ రోజు ఓడిచ్చేశారు. మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. ఎంతో సంతోషదాయకంగా ఉంది. కొంతమంది నాయకులు పార్టీలో చేరే వాళ్ళకు కూడా ఫోన్లు చేసి చేరొద్దని కూడా చెప్పారు. అంటే మేము ఇట్టున్నాము, మీరు పోబాకండి అని. అయినా మన బెస్త కమ్యూనిటీ రాము గట్టిగా నిలబడ్డాడు. ఎవరు ఎంత ప్రెజర్ ఇచ్చినా వినకుండా మీదేను, మాది మేము పోవాల్సిందేను, మీరెవరు మాకు చెప్పేదానికి అనే విధానంతో నిలబడి ఈరోజు ఎక్కువ బెస్త కమిటీని మన పార్టీలో చేర్పించడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ హయాంలో మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉండగా దూరాజపట్నం కాలువకి 2 కోట్ల టెండర్ మూవ్మెంట్కి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అదే వైకాపా ప్రభుత్వం 2000 నాయకుడు ఒకతను 3 సార్లు టెండర్ ఇచ్చాడు, వైకాపా పార్టీ నాయకుడే. దాన్ని అదే వైకాపా పార్టీలో ఉండే నాయకులు వాళ్ళకి పొత్తులు పోకుండా దాన్ని క్యాన్సిల్ చేయించారు. ఆ టెండర్ని 3 సార్లు ఒక నాయకుడు వేస్తే పక్కన నాయకులు క్యాన్సిల్ చేయించారు. ఆ నాయకులు ఇప్పుడు దూరాజపట్నం కాలువ లేకుండా తూపుల చెరువు ఆయకట్టు నుంచి 5th ఛానల్ కనీసం కాలువ తవ్వితే ఎక్కడి నుంచి తవ్వుతారండి? తూముకి నుంచి తవ్వాలా. అది ఏ రైతుకైనా నీళ్ళు పోవాలండి. మధ్యలో ముస్లిం సోదరులు ఆడ తవ్వితే అంటే వాళ్ళు కాలువ పూర్తి చేస్తున్నారు. ఆడ తవ్వితే రేపు నాకు ఓట్లు వేస్తారో ఏరో అనే ఉద్దేశంతో మధ్యలో ఆపేసి ఏడైతే పంట పొలాలు ఉన్నాయో ఆడ తవ్వి వదిలేశారు. అంటే దూరాజపట్నం సంబంధం లేదు ఆ కాలువ. తీరా ఆ క్యాన్సిల్ టెండర్ అంతకుముందు పోరుకలాడతాను అని చెప్పి ఆ వైకాపా నాయకుడే పోట్లాడాడు. దాన్ని కొరవ నాయకులు, మండలాన్ని శాసించే నాయకులు ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారని ఒక ముద్ర వేశారు. దూరాజపట్నం రైతుల దగ్గర తెలుగుదేశం వాళ్ళకి చెడ్డ పేరు తేవాలనే దానికోసం ఒక ముద్ర వేశారు. ఇది ఎంతవరకు సబబు? మీరు చేయలేరు. చేసేవాళ్ళు మీ పార్టీలో వేస్తే మీరు క్యాన్సిల్ చేసిన ఘనత మీకే దక్కుతుంది. అది ఒకటే కాదు, వాకాడు మండలంలో 2018లో చెల్లకూరులో మన గంగాప్రసాద్ గారి ఇంట్లో కూర్చొని ఆర్డబ్ల్యూసీ ఏఏ గారిని రమ్మని అప్పుడు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు ఏ పంచాయతీలకి వాటర్ ట్యాంకులు కావాలో, నీళ్లు పైప్ లైన్లు కావాలో అన్ని ఎస్టిమేషన్లు వేసి పంపించడం జరిగింది. జరిగిన తర్వాత ఎలక్షన్ వచ్చింది, మనం ఓడిపోయాం. 8 ట్యాంకీలు వాకాడు మండలంలో సెలక్షన్ అయితే ఇప్పుడు నేను అనుకోండి, ఉదాహరణకి నాకు అంత స్తోమత లేదు అంటే 2 కోట్ల చిల్లర టెండర్ వేసే లైసెన్స్ ఉండాలి నాకు. అది నాకు లేదు కాబట్టి నేను ఆగా. నేను అధికార పార్టీ నాయకుడిని. ఏరే మండలం నాయకుడు టెండర్ వేసి 8 ట్యాంకీలు టెండర్ వేసి అతను దక్కించుకున్నాడు. అందులో మా పంచాయతీలో అందనమాల గ్రామంకి 48. నాకు టెండర్ రాలేదు కాబట్టి, నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేలని మంత్రుల్ని పెట్టుకొని ఈసీలకి ఎస్ఐలకి చెప్పించి ఆ టెండర్ క్యాన్సిల్ చేసిన ఘనత కూడా అది మీకే దక్కుతుంది. అదే తెలుగుదేశం గవర్నమెంట్ లో మీ వైకాపా నాయకులు ఏ మండలానికి పోయినా జిల్లాలో ఎక్కడ పోయి టెండర్లు వేసుకున్నా వర్కలు చేశారు.
ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకుడు కానీ మీకు అడ్డు చెప్పిన దాఖలాలు లేవు. మీ ఆలోచన ఏంటంటే ఏరే మండలాన్ని నుంచి కానీ జిల్లా నుంచి కానీ ఎవరు రాకూడదు ఈ మండలానికి, మేమే శాసించాలా మేమే చేయాలా అని నినాదం పెట్టుకొని మండలంలో డెవలప్ లేకుండా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే తూగులపాలెంకు కూడా వాటర్ స్కీమ్ సెలక్షన్ అయింది. దాన్ని నెల్లూరు అతను టెండర్ వేస్తే అతన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. అతను లొంగల, కానీ అతను టెండర్ వేసి పని స్టార్ట్ చేసిన తర్వాత ఆర్ఎంఐ డిపార్ట్మెంట్కి చెప్పి పోలీస్ కేసులు పెట్టించి అతన్ని నానా దండాలు పెట్టిన ఘనత కూడా మీకే చెందుతుంది. మీరు పబ్లిక్ మీటింగ్లో చెప్పినంత విధానం అయితే మీ దగ్గర లేదు. ఒక మనిషిని ఏ విధంగా మీరు అనసాలో అది మా తెలుగుదేశంలో నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ, ఎందుకంటే మా అధిష్టానంలో లేదు కాబట్టి కింద స్థాయిలో ఉండే నాయకులకు కూడా అటువంటి ఆలోచన బుద్ధులు లేవు. ఎవరు పని తీసుకొని పోతారనే ఆలోచనలోనే మేము ఉంటాం. మీ నాయకుడికి క్రిమినల్ మెంటాలిటీ కాబట్టి ఎవరైనా ఒకటి ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెట్టి లోపలేయటం అలవాటు కాబట్టి అదే మెంటాలిటీ మీకు కూడా వచ్చింది. ఇది మానుకోండి. ఇప్పటికైనా ఎలక్షన్ టైము అందరూ మీరు మానుకొని ప్రజలకి మీరు ఏం చేస్తామో అది చెప్పండి. అంతేగాని తెలుగుదేశం ఏం చేయలేదు అనేది మాట ఇప్పటికైనా మీరు మానుకుంటే మంచిదని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం. ఇది 3వ కార్యక్రమం పార్టీలో చేరికలు. ఉదయాన్నే తిరువెంగళపల్లి నుంచి పూర్తిగా 200 పైచుల కుటుంబాలు వాళ్లే స్వచ్ఛందంగా పార్టీ ఆఫీస్కి వచ్చి మొత్తం ఎస్సీ కుటుంబాలు అందరూ వచ్చి ఆ ఊరు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మహిళలు అదేవిధంగా అదేవిధంగా మధ్యాహ్నం నుంచి కర్లపూడి నుంచి కూడా దాదాపు మెయిన్ లీడర్స్ అంతా వచ్చి పార్టీలో చేరారు. తర్వాత ఇదే విధంగా కార్యక్రమం పెట్టుకుంటాం మా ఊర్లో, ఇంకా అందరిని కూడా పార్టీలో చేరుస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మనం 5 సంవత్సరాలకు ముందు 2019లో ఆయన పాదయాత్ర చేస్తూ ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఆయన పెట్టినటువంటి ముద్దులు, ఆయన చెప్పిన మాయ మాటలు, ఆయన తిప్పిన చేతులు అన్నిటికి కూడా అందరూ కూడా మైమర్చిపోయి ఒకసారి రాజశేఖర రెడ్డి బిడ్డగాను, లేకపోతే ఆయన చెప్పే కళ్ళబుల్లి మాటలకి, అదేవిధంగా వాళ్ళు అనుకున్నటువంటి సోషల్ మీడియా చెప్పినటువంటి ఒక రకమైనటువంటి మెస్మరైజేషన్, అంటే వాళ్ళు మనందరిని కూడా వాళ్ళ పక్క ఆకర్షించుకొని అందరి దగ్గర ఓట్లు వేయించుకున్నారు. ఈయన ఏదో వస్తే మనకందరికి మేలు జరిగిపోద్దని కూలీల కాడి నుంచి ప్రముఖ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.